ఉన్నత విద్యా వ్యవస్థల లక్ష్యమైనటువంటి పరిశోధన మరియు బోధన కుంటుపడిపోయాయి. ఎందుకోసం అంటే 2013 నుంచి అధ్యాపకుల నియామకాలు జరగకపోవడం, ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిశోధనలు జరగకపోవడం వల్ల తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలు నిధులు మరియు అదేవిధంగా కొరత ఏర్పడింది. దానికి అనుగుణంగానే ఒప్పంద అధ్యాపకులు గత దశాబ్ద కాలంగా ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల, గైడ్షిప్ లేకపోవడం వల్ల ఇక్కడున్న స్థానిక విద్యార్థులకు రీసెర్చ్ చేసే అవకాశం కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఒప్పంద అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిహెచ్డీలు, నెట్ సెట్, అదేవిధంగా వాళ్లకు అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్కు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ చాలని జీతాలతో కుటుంబాలను నడుపుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా విశ్వవిద్యాలయంలో బోధన వీళ్ళ వల్ల కొంచెం మెరుగు నడుస్తుంది. ఈ ఒప్పంద అధ్యాపకులు లేకపోతే యూనివర్సిటీ పూర్తి వ్యవస్థ స్తంభించబోతుంది. గత కాంగ్రెస్ ఎలక్షన్ల హామీలో కూడా వీళ్ళను మేము క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చింది. వాళ్ళ వయసు దృష్ట్యా, వాళ్ళ అనుభవ దృష్ట్యా, విశ్వవిద్యాలయాల పరిరక్షణ దృష్ట్యా వాళ్లకు క్రమబద్ధీకరణ చేయాలని చెప్పేసి పలుమార్లు అందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనికి పలు రకాలుగా గత సంవత్సరాల నుండి కూడా రకరకాల ఉద్యమాలు చేస్తున్నారు. గత సంవత్సరం నుంచి బాగా ఉధృతం చేశారు. గత ప్రభుత్వం చేస్తామని చెప్పి హామీని పక్కన పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము విశ్వవిద్యాలయాల అభివృద్ధిపైన ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే అన్ని కాంట్రాక్టు అధ్యాపకులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పరంగా లేదా రిక్రూట్మెంట్ బోర్డులో వాళ్ళ ఖచ్చితమైనటువంటి ఒక కోటానిచ్చి కూడా తక్షణమే వాళ్ళకి ఏదైనా కానీ ఒక స్పష్టమైన వైఖరితో సమాధానం చెప్పి ఈ కాలాన్ని నెట్టువేయడం ద్వారా ఇటు యూనివర్సిటీలు దెబ్బతింటున్నాయి, వాళ్ళ జీవితాలు కూడా దుర్భరమైన స్థితిలో వెంటాడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని వాళ్ళ కాపాడాలని పలు సంఘాలు డిమాండ్ చేయడం జరిగింది.